కొద్దిగా కట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పనా చెప్పనా ఇక్కడ అన్న పలకరించాడు, కొద్దిగా అన్న డిస్టర్బెన్స్ చేయడానికి చూశాడని చెప్పుకోవచ్చు. ఇవన్నీ డిస్టర్బెన్స్లు ఉంటాయి, కానీ మన వీడియో అనేది రెగ్యులర్గా వస్తుంది. ఇక్కడ రెగ్యులర్గా వీడియోలు తీసేతోళ్ళు లేరు, నిజాయితీ. ఇక్కడ పెద్ద పెద్ద యూట్యూబర్స్ చూస్తే వచ్చేసి రోజుకి ఒక్క వీడియోనే చూడొచ్చు. విఆర్ రాజా ఇలాంటి వాళ్ళు, ఇంకా నా అన్వేషణ, వీళ్ళందరూ ఒక్క వీడియోనే తీస్తారు. కానీ నేను పదే ఎన్ని వీడియోలు తీశానంటే ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ వచ్చిన వ్యక్తి 500 అన్నాడు. సరే 500 నేను చేయకుండి, సర్లే చేద్దామని 500 ఫోన్పే, సర్లేనా క్యాష్ కొట్టు అని చెప్పాను. వేరతనితో మాట్లాడిచ్చాడు. అతను వచ్చేసి 1000 రూపాయలు కొట్టాడు రివర్స్. ఇప్పుడు ఎంత చెప్పాడో ఇతను ఎంత చెప్పాడో అతని అంతే కొట్టాలి, కానీ ఇలా తప్పు కొడితే ఎలా? ఇది నేను చెప్పేది. అవన్నీ ఉంటాయి, కొద్దిగా ఇవన్నీ వదిలిపెడితే ఇప్పుడైతే వాళ్ళకి ఒక సహాయం లాంటిది చేశానని చెప్పుకోవచ్చు. చెప్పండి సార్. ఇక్కడ మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా ఉంటాం. ఇప్పుడైతే ఇది పరిస్థితి. ఇంటికి కూడా వెళ్ళాను, బయట కూడా తిరిగాను. ఇక్కడ పవర్ బ్యాంక్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇలా ఎక్కువగా ఆలోచించి మాట్లాడడానికి రావట్లేదు. ఇది పవర్ బ్యాంకు ఛార్జింగ్ ఒకవేళ అయిపోతే మొబైల్కి పెట్టి ఛార్జింగ్ అనేది ఎక్కించుకుంటాం. కానీ ఇక్కడ మొబైల్కి మరియు మైక్కి ఎన్ని ఛార్జింగ్లు ఎక్కించుకొని వీడియో అనేది రెగ్యులర్గా వస్తుందంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఎన్నో డిస్టర్బెన్స్లు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా నేను వీడియోలు అనేటివి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు మనకి, మామూలు విషయం కాదు. ఏవేవో ఇక్కడ మాట్లాడుతున్నారు చుట్టుముట్టు. ఇక్కడ నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను ఏమంటే, ఇలా బిజినెస్ అంటూ చేయండి. మీరు కూడా చిన్నదో పెద్దదో బిజినెస్ అంటూ చేస్తే మీకు కూడా సమాజం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒకరు అబద్ధం చెప్పాలని చూస్తారు, ఒకరు మోసం చేయాలని చూస్తారు. మనం న్యాయంగా వెళ్తాం, అవతల కూడా న్యాయంగానే ఉంటారని నేను అనుకుంటాను. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి మంచిగా ఉండరు. ఇక్కడ అనిల్ అని తిట్టుకుంటూ పోతారు, అనిల్ అన్న అని మెచ్చుకుంటూ పోతారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడే హారన్ కొట్టుకుంటూ వెళ్ళారు. ఈ రోజులు హారన్లు కొట్టుకున్నా వెళ్ళినా పర్వాలేదు, ఇలా వీడియో అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ గిరాకీ అయిన కాడికి అయ్యింది. ఇంకా యూట్యూబ్ వీడియోస్ అనేటివి వస్తున్నాయి రెగ్యులర్గా. మీరు కూడా రోజు చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఇక్కడ సమాజం. ఇప్పుడైతే నేను సంచులు పెట్టుకున్నాను, ఆ సంచులు తీసుకుపోయి ఇంటికి పోవాలి. ఉంటాను, బాయ్ బాయ్. ఈ వీడియో అనేది చాలాసార్లు తీయాల్సి వచ్చింది. సరే ఏం పర్వాలేదు అని కొద్దిగా కాన్సన్ట్రేషన్తో తీస్తున్నాను. ఉంటాను, ఇలానే వీడియోస్ అనేటివి వస్తుంటాయి. నేను ఈ వీడియోలో ఈరోజు జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించుకుంటూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుందని చెప్పుకోవచ్చు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. దీని గురించి పట్టించుకుంటే మనకు ఎవరు పైసలు పెట్టరు. ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారంటే, ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బతకొచ్చు, ధైర్యంగా బతకొచ్చు. పైసలు సంపాదిస్తే ఇక్కడ ఏ పనిని గుర్తు చేసుకుంటూ ఒకే కారు కొందాం, ఏరోప్లేన్ కొందాం అనుకుంటే పని అనేది ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఏదో ఒక పని చేసుకుంటే మనకు కూడా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ బిజినెస్ పెట్టాను, అందరూ చాలామంది వచ్చి ఎవరెవరో మా ఫ్రెండ్స్ కానోళ్ళు అందరూ వచ్చి కలిసిపోతున్నారు. ఈ బిజినెస్ అనేది నేను చాలా
మంచితనంతో స్టార్ట్ చేశాను, అలానే రన్ అవుతుంది. చాలామంది వచ్చి కొనుక్కుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. చూడండి, ఎవరు హారన్ కొట్టినా మనం పట్టించుకోను. కొందరు వచ్చి గార్డెన్ పైప్ అడిగారు, సైజ్ సరిపోదంటే వేరేది ఇచ్చాను. ఇలా చాలా ఉన్నాయి. కొందరు కొనుక్కోవడానికి వస్తారు, కొందరు మాట్లాడడానికి వస్తారు. ఎందుకంటే అనిల్ అంటే చాలా మందికి తెలుసు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఊరికే ఉండకండి, ఏదో ఒక పని చేయండి. ఇప్పుడు నేను ఊరికే ఉండేది ఇంట్లో, నిద్రపోయేది. కానీ ఇప్పుడు చూస్తే పని చేసుకుంటూ ఉన్నాను. మామూలు పని కాదు. ఇక్కడ సమాజంలో బతకాలంటే పని చేయాలి, అందరితో కలిసి తిరగాలని చెప్పుకోవచ్చు. ఇది తిరిగే వయసు అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చేసి వ్యాపారం పెట్టుకున్నాను. ఇంతకుముందు క్రికెట్ ఆడేది ఫ్రెండ్స్తో.